మంచి హై ప్రోటీన్ రెసిపీ చూద్దామండి. ఒక గ్లాసు మామూలు బియ్యమేనండి, ఒక అర గ్లాస్ ఏమో శనగపప్పు, పావు గ్లాస్ ఏమో మినపప్పు. ఈ కొలతలు మాత్రం కరెక్ట్గా ఇలాగే తీసుకోండి. మళ్ళీ కొలతలు తేడాగా ఉంటే బాగా రాదు. దీని పేరు తుస్కా అనమాట. ఇది గుజరాతీ స్టైల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవేంటంటే ఒక 6 అవర్స్ నానబెట్టేయాలండి. మేము పొద్దున్న చేసుకోవాలంటే రాత్రి నానబెట్టుకుంటే బాగుంటుంది అనమాట. నానబెట్టేసుకుని దోశల పిండిలాగా అనమాట బ్యాటర్ తయారు చేసుకోవాలి. దీనిలోకి ఏంటంటే చోలే మసాలా కర్రీ బాగుంటుంది. చోలే నానబెట్టేసి ఉడికించేసి ఉంచుకున్నాను. అందులో ఆలు కూడా వేసానండి, 2 కలిపి వేసుకుంటే బాగుంటుంది. అందులో ఏంటంటే బిర్యానీ వాసన కోసం అన్నపూర్ణ ప్లాంట్ ఆకు వేసానండి. ఈ టమాటాలను కొంచెం శనగలు గ్రైండ్ చేసేసి ఆ గ్రేవీ వేసేసి అందులో ఉప్పు, కారం, గరం మసాలా, చోలే మసాలా వేసేసుకోవడం. ఇదేంటంటే ఈ బ్యాటరీ బాగా నానిపోయి కొంచెం పర్మనెంట్ అవ్వాలండి. అందులో అల్లం, పచ్చిమిరకాయలు, జీలకర్ర, వాము మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి, అంత ప్రోటీన్ కదా. అందుకని సాల్ట్ రుచికి తగ్గట్టు కొంచెం పసుపు వేసుకోండి. అన్నీ వేసుకుని ఇలా గట్టి జారుగానే నూనెలో వేసుకోండి. ఇవేమీ ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదండి, చాలా బాగా వచ్చాయి. బాగా పొంగి పూరీలాగా వచ్చాయి అన్నమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. లోపల ఏంటంటే చాలా క్రిస్పీగా ఉంది, పైన లోపల మెత్తగా ఉందన్నమాట. ఇది చోలే మసాలా గ్రేవీ అండి. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆలు కలిపింది కదా ఈ చోలే, చాలా బాగుందన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది.